హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పొటాటో శాండ్విచ్ లేదా ఆలూ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలకి మంచి స్నాక్ రెసిపీ ఇది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఉడికించుకున్న ఆలూ తీసుకోవాలండి. మీరు ఇందులో మెజర్మెంట్స్ ఏమీ ఉండవు. ఎంత క్వాంటిటీ, ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకోవటమే. దీనికి ఇంత మెజర్మెంట్ అనేది ఏమీ ఉండదు. సో ఆలూని మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే దాంతో స్మాష్ చేసుకోండి, బాగా మెత్తగా చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కొత్తిమీర ఫ్లేవర్ నచ్చకపోతే అవాయిడ్ చేసుకోండి, బట్ ఉంటే చాలా బాగుంటుంది. ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, చిటికెడంత పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకోండి. అండ్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకోండి. గరం మసాలా నచ్చిన వాళ్ళు అవాయిడ్ చేసుకోండి, బట్ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకి శాండ్విచ్కి మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు దీని అంతటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చూసుకోండి, ఒకవేళ ఏదైనా తక్కువ అనిపిస్తే ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే మనం బ్రెడ్స్ని తీసుకోవాలి. బ్రెడ్స్ యొక్క బ్రౌన్ పార్ట్ని రిమూవ్ చేయాలి. మీకు ఒకవేళ బ్రెడ్ బ్రౌన్ పార్ట్ ఇష్టమైతే ఉంచుకోండి, బట్ తీసేస్తే బాగుంటుంది. మీకు ఫుల్ బ్రెడ్తో చేసుకోవాలి శాండ్విచ్ అంటే ఇలా ఉంచేయండి. లేదు మాకు హాఫ్ సరిపోతుంది అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ అంతా పక్కకు తీసుకోండి. నెక్స్ట్ మనం కోటింగ్ కోసం ఒక బౌల్లోకి మైదాన్ని యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి కొంచెం థిక్ పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. డిప్ చేసుకోవడానికి వీలుండేలాగా ఒక వెడల్పాటి బౌల్లో మిక్స్ చేసుకుంటే మనకి తర్వాత ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బ్రెడ్ పీస్ తీసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ మిక్స్చర్ని ఇలా యాడ్ చేసుకొని మరొక బ్రెడ్తో ఆలూని కవర్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం మైదా వాటర్లోకి డిప్ చేసి బ్రెడ్ గ్రామ్స్తో కోట్ చేసుకోవాలి. ఇలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతిదాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ మనం వేరొక కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. డీప్ ఫ్రై అవసరం లేదండి, జస్ట్ షాలో ఫ్రై అయితే సరిపోతుంది. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శాండ్విచ్ని ఆయిల్లోకి యాడ్ చేసుకొని కింద లేయర్ కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కదుపుకుండా ఉండండి. చాలా జాగ్రత్తగా మనం టర్న్ చేసుకోవాలి, ఎందుకంటే బ్రెడ్ కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది, విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్లోనే లేయర్స్ అన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేసి ఆ తర్వాత టర్న్ చేసుకుంటే విరిగిపోకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, పైన లేయర్ అనేది క్రిస్పీగా అలాగే మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మనం ప్రతి సైడ్ని టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే మన ఆలూ శాండ్విచ్ రెడీ అయిపోయినట్లే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.